హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి స్పెషల్గా మేము మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో. పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని వాష్ చేసి ఆయిల్లో వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాలీఫ్లవర్, స్ప్రింగ్ ఆనియన్, నెక్స్ట్ పచ్చిశనగకాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. చిక్కుడుకాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మెంతి కూర, టమాటాలు, ఆనియన్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తాలింపుకు జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఆనియన్, కట్ చేసిన ఆనియన్, అవి దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు నూనెలో వేసుకోవాలి. సో జిగురు ఉంటే పోతుంది కాబట్టి ఫస్ట్ వేస్తున్నాం అన్నట్టు. కరివేపాకు వేసుకోండి. కట్ చేసి వాటర్లో వేసుకున్న వంకాయలను వేయండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టేసి మగ్గే వరకు ఉంచండి. తర్వాత మెంతి కూర ఆకులు వేసి అవి కొంచెం మగ్గే వరకు ఉంచి తర్వాత ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి. ఆలుతో పాటు కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి, కొంచెం వాటర్ కంటెంట్ ఉండడానికి. తర్వాత అవి మగ్గి మూత పెట్టాక మళ్ళీ తీసి టమాటా ముక్కలు వేయాలి. అట్లానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయని వేసుకోవాలి. వేసుకొని కలిపి మూత పెట్టేసి అవి మగ్గే వరకు ఉంచుకొని తర్వాత మగ్గిన తర్వాత పల్లి పౌడర్, పచ్చిమిరపకాయల పేస్ట్ ఏదైతే మనం ఫస్ట్ పట్టి ఉంచుకున్నామో అది కూడా వేసేసి కొంచెం వాటర్ వేయాలి. ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి. వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయాక కలిపేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.